విజయవాడ భవానీపురం బొబ్బోరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం సృష్టించింది. రాజరాజేశ్వరిపేటకు చెందిన ఓ యూట్యూబర్ మద్యమత్తులో కారు నడిపి ముగ్గురిని ఢీకొట్టారు. ఇక క్షతగాతులను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇక గాయపడిన వారిలో ఓ బాలుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు సంక్రాంతి సెలవుల సందర్భంగా పర్యాటకులు భారీగా చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి పాపికొండల ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు రావడంతో గండిపోచమ్మ బోటు పాయింట్ పర్యాటకులతో కిటకిటలాడింది. పోలీస్ శాఖ ఆదేశాల ప్రకారం పర్యాటకులకు భద్రతా సూచనలు ఇవ్వడంతో పాటు ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. అయితే వాహనాలు పార్కింగ్ సరిపడా ప్లేస్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం. ఇక పర్యాటక శాఖ అధికారులు రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. పూణేకి చెందిన రాజ్పంత్ ఇన్ఫ్రా కంపెనీకి అరుదైన గౌరవం దక్కింది. శ్రీ సత్యసాయి జిల్లా సాతర్లపల్లి వద్ద రోడ్డు నిర్మాణంలో 4 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను దక్కించుకున్న రాజ్పంత్ కంపెనీ సీఎండీకి జగదీష్ కదంకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ప్రవీణ్ పటేల్ గిన్నిస్ రికార్డులను అందజేశారు. ఇక ఈ కార్యక్రమానికి వర్చువల్గా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై రాజ్పంత్ ఇన్ఫ్రా కంపెనీ సీఎండీ జగదీష్ కదంకు అభినందనలు తెలియజేశారు. గల్లూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో చారిత్రాత్మక ఘనత సాధించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. So I'm very delighted to be here. So they have 4 record titles, all to do with bitumen and asphalt road lane. 4 different types. No, I will talk to you guys. Yeah. So they basically 4 record titles. One has been achieved by the Rajpath and Jagdish ji. There's 3 new titles. 2 of them were for marathon records, but 24 hours. They have to do most and the longest. The other 2 were not time limited, so this is like the most asphalt laid in like any time. So we verified all this. So there were witnesses and there were timekeepers, advocates, all working with the team, making sure that all the compliances are met. So we then did the calculations, worked out that this good quantity, good quality bitumen road, good quantity we measured, and that was fine. Please see camera. I have explained already. So this is so I am normally look at you because you're asking me the question. So he makes Guinness World Records. So we like his ideas. We work out the guidelines. We tell him exactly what we're looking for. We set a standard. There's always a standard, a minimum. So just because it's a new record. విషాద ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కుకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్లో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా ప్రదర్శన సమయంలో ఈ ఘటన జరిగింది. సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలిన ఆ అభిమానికి థియేటర్ సిబ్బంది వెంటనే సహాయం అందించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్కు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా గుండెపోటే మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు, వయసు, కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనతో థియేటర్లో విషాద వాతావరణం నెలకొంది. అభిమాన హీరో సినిమా చూస్తూ అభిమాని మృతి చెందడం పట్ల చిరంజీవి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బంగారం తక్కువ రేటుకు అమ్ముతామని నమ్మించి భారీ చోరీకి పాల్పడ్డ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పందూరు గ్రామానికి చెందిన శ్రీదేవిని సువాటుపురానికి రప్పించి ఈ మోసానికి పాల్పడ్డారు. శ్రీదేవి దగ్గరున్న 6.5 లక్షల రూపాయలు అంతర్రాష్ట్ర మూటా నేరగాళ్లు మింగేసి చీట్ చేసి తప్పించుకున్నారు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఇక చీరాల మండలం తోటవారిపాలెంలో పార్టీ చేసుకుంటున్న 7 నిందితులను పట్టుకుని 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక తక్కువ ధరకు బంగారం అంటూ వచ్చే మాయమాటలు నమ్మవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత నేరస్తులైనటువంటి ఈ లక్ష్మి, అంగడి ప్రసన్న కుమారి, అంగడి చంద్రబాబు, చిన్నమూతల భవానీ శంకర్, మాదిగాని రామచంద్ర కుమార్, అంగడి కావేరి, అంగడి లోహిత్ అన్న వాళ్ళని మా వెదలపల్లి ఎస్ఐ గారు భాగ్యరాజు, మా సిఐ హరికృష్ణ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఈ బంగారం తక్కువ రేటుకి ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ఎక్కడో చోట పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళతోటి కుటుంబ సభ్యుల్లాగా మెలిగి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సొంత తీసుకొని పరారైపోవటం, వాళ్ళని మోసం చేయటం, అలాగే ఎవరో ఒకళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చేసి భయపెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి నేరాలు గతం నుంచి జరుగుతున్నాయి. వీళ్ళకి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు వెల్ఫేర్ చేసినా కూడా ఈ చెడు అలవాట్లకు బానిసై దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ వెదలపల్లికి లేదా ఈ స్టువర్ట్పురంకి అందరూ కూడా వీళ్ళందరినీ కంటిన్యూగా వాచ్ చేసి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా చూస్తామని తెలిపారు. 6,50,000 రూపాయలు ఈ అమ్మాయి శ్రీదేవి దగ్గర నుంచి వీళ్ళు. హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోలార్ జిల్లా ఆర్కే ప్రాంతంలోని పాత బస్టాండ్ సమీపంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో నేపాల్కు చెందిన ఒక చిన్నారి మృతి చెందగా మరో 9 మంది వలస కూలీలు, 4 పెద్దలు, 5 పిల్లలు మంటల్లో చిక్కుకొని గల్లంతయ్యారు. ఇక మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో ఉన్న చెక్కతో నిర్మించిన ఇళ్లు, దుకాణాలు ఒక్కసారిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 10 నుంచి 15 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. భవనాలు కుప్పకూలడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాద సమయంలో బాధితులు లోతైన నిద్రలో ఉండడంతో బయటకు రావడానికి అవకాశం లేకపోయిందని స్థానికులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలన్నారు. ఇక 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగిన అన్యాయం ఉన్నది, అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్కువ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీసులో ఉన్నది దాన్ని అంటే మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్మక్క సారక్క ఓ దిక్కు, వరంగల్ ఫోర్ట్ ఓ దిక్కు, 1000 స్తంభాల కూడా ఓ దిక్కు, 6 ముఖ ప్రతిదీ ఏది చెప్పుకోలేకుండా అసలు వరంగల్ కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంట్రల్ జైలు కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అని పిలిచేది. ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంట్లో దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2 నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది, మీరు చదివిన అందరూ చదివింటారు. దీన్ని ఆలోచనలా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ లేట్ చేయకుండా చేయాలని అంటే
డిలిమిటేషన్ ఇవి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు తొందర పడకండి, తప్పకుండా చేయాలనే ఆలోచన నాకు ఉన్నదని కూడా ముఖ్యమంత్రి గారు